Hey viewers, hi, welcome to TFPC. నేను మీ అంజలి. yes సో బేసికల్గా ఫస్ట్ టైం ఏదైనా చేస్తున్నాం అని అంటే ఒక భయము, ఒక మెరుకు, ఒక టెన్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది. బట్ ఈయన టైటిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి డైలాగ్స్ వరకు స్క్రీన్ ప్లే అండ్ అలాగే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి డైరెక్టర్గా ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ అ డెబ్యూగా మన ముందుకు రాబోతున్నారు. హీ ఈజ్ కళ్యాణ్ చక్రవర్తి గారు. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. రివైండ్ అన్న మూవీతో October 18th మన ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి రివైండ్ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. కళ్యాణ్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? I'm doing good, Andy. How about you? ఐఎమ్ ఆల్సో గుడ్ అండి. సో బేసికల్గా రివైండ్ అంటే లైక్ ట్రైలర్ చూడడం జరిగింది. స్క్రీన్ ప్లే కూడా మీరే అని అర్థమైంది నాకు. బేసికల్గా ఏంటి అని అంటే ఒక మూవీ చూస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే టు బీయింగ్ అన్ యాంకర్ కావచ్చు ఆర్ ఎల్స్ టూ మచ్ ఆఫ్ మూవీస్ చూడడం వల్ల ఏంటో స్క్రీన్ ప్లే అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మూవీ అని అనిపించింది. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరి దగ్గర ఇప్పటివరకు చేయలేదు, బట్ ఏ ధైర్యం మీద ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొని యు ఆర్ డూయింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టైమ్ ట్రావెల్ కైండ్ ఆఫ్ మూవీస్కి ఏంటంటే స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే దీనికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రియేటివ్ స్క్రీన్ ప్లే ఇలాంటి మూవీస్కి. సో నేను చేసినప్పుడు సింపుల్ అంటే అఫ్కోర్స్ ట్రైనింగ్ ఏం లేదు, కానీ యాజ్ అన్ ఆడియన్ నేను ఫస్ట్ నుంచి నేను ఎలా చూడాలనుకుంటే ఈ సినిమాని ఎలా చేయొచ్చు అన్న ఆలోచనతో రాసిందే స్క్రీన్ ప్లే. సో వీ కేమ్ అవుట్. సో ఇది ఒక సైఫై థ్రిల్లర్ జానర్ అంటున్నారు. సో బేసికల్గా ఈ సైఫై థ్రిల్లర్ జానర్స్లో ఏంటి అని అంటే జనాల్ని కూర్చోబెట్టే విధానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకి అంటే ఈ సాంగ్స్ కావచ్చు అంటే లైక్ కొంచెం డైల్యూట్ అయ్యే పాయింట్స్ ఏమైనా పెట్టడం వల్ల కథ ఏమైనా డైల్యూట్ అవుతుంది అనుకుంటున్నారా? సాంగ్స్ మొత్తం స్టోరీలో ఎంబెడ్ అయి ఉంటాయండి. స్టోరీలో ఎంబెడ్ అయి ఉంటాయి. ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ కూడా మొత్తం అంతా ఎంబెడ్ అయి ఉంటుంది. ప్లస్ ఈ మూవీలో మేము స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ ఇచ్చాం. డిస్ట్రాక్షన్ డ్యూ టు ఫోన్ మే కాస్ కన్ఫ్యూషన్. ఓకే, ప్లీజ్ బీ కైండ్, దేర్ ఇస్ నో రివైండ్ అని ఫస్టే ఇచ్చాం. సో ద థింగ్ ఇస్ ఈ మూవీ ఎలా ఉంటుందంటే మీరు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి వచ్చే లోపల యూ మే మిస్ ద పార్ట్. సో అంత ఎంగేజింగ్గా ఉంటుంది. వావ్, సూపర్. సో ఎలాగో మీరు స్క్రీన్ ప్లే గురించి నేను మాట్లాడడం మొదలెట్టాను, మీరు స్క్రీన్ ప్లే గురించి యాజ్ అన్ ఆడియన్గా చెప్పారు కాబట్టి నాట్ యాజ్ అన్ ప్రొడ్యూసర్, నాట్ యాజ్ అన్ డైరెక్టర్గా చెప్పకండి, యాజ్ అ ఆడియన్గా చెప్పండి. రీసెంట్ టైంలో రిలీజ్ అయిన తెలుగు ఆర్ తమిళ్ డబ్డ్ మూవీస్లో మీకు బాగా నచ్చిన స్క్రీన్ ప్లే నచ్చిన మూవీ ఏంటి, నచ్చని మూవీ ఏంటి? మహారాజ్. Oh my God, that's my all-time favorite movie. Maharaja చూసిన దగ్గర నుంచి ultimate screenplay. Yeah. So that is how a screenplay needs to be written. So you'll see that అలాంటి కొంచెం దీంట్లో కూడా చూస్తారు. Yeah. So the thing is it'll be a kind of a complete surprise package in this movie. So it's almost like a Maharaja. That's how the screenplay should be. రాసినప్పుడు డిఫరెంట్ గా ఉండాలి. నచ్చనిది అంటే చాలా ఉంటాయి. ఎనీథింగ్ విచ్ ఇస్ లైక్ ఫిక్స్ టెంప్లెట్ లో తీసినవి జనరల్ గా డజంట్ ప్లే వెల్. నేను ఇంకొంచెం ఈజీ చేస్తాను క్వశ్చన్ ని. సో బేసికల్గా ఏంటంటే కథ బాగా నచ్చి సినిమా చాలా బాగుండి స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుండేదేమో అని అనిపించిన సినిమా ఏది మీకు? కథ బాగా నచ్చి అంటే రీసెంట్ టైంలో అంటే బోల్డ్ ఉన్నాయండి మూవీస్. అంటే అన్ని మూవీస్ యూనిక్గా ఉండి హిట్ అవ్వాలనే తీస్తారు. ఎవ్రీ మూవీ ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఆ స్క్రీన్ ప్లే దగ్గరికి ద వే దే ప్రెజెంట్ ఇట్ అన్నది ఫెయిల్స్ సమ్ టైమ్స్. ఎనీ మూవీ అంటే రీసెంట్గా వచ్చింది ఏంటది మూవీ అంటే సడన్గా మీరు అడిగేటప్పటికి నాకు ఇది రావట్లేదు. మోస్ట్లీ నాకు అంటే రీసెంట్గా వచ్చిన సినిమాలో అంటే ఏంటిది హీరోది యూ కెన్ టేక్ ఐమ్ సారీ బ్లాంక్ అయ్యాను, కానీ అది చాలా ఉన్నాయి సినిమాస్. అంటే మీరు చాలా మస్తు చూస్తే యావరేజ్ వరకు వచ్చిన దాంట్లో మీకు ఎవరిదండి ఇది కార్తీది లాస్ట్ ఫిలిం కార్తీ. దాని తర్వాత దాని ముందు ఫిలిం జపాన్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ ఇట్ రియల్లీ చాలా మంచి కాన్సెప్ట్. విజువల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్
అట్ ద సేమ్ టైమ్ స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ థింక్ ద వే దే అలైన్డ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఆల్ నాకు అనిపించింది ఇంకా బాగా తీసుంటే మాత్రం ఫిల్మ్ కొంచెం బాగుండేదని. యా బట్ దట్స్ వన్ థింగ్ ఇస్ దేర్. అండ్ కమింగ్ టు యువర్ రివైండ్ మూవీ విషయానికి వస్తే అంటే లైక్ బేసికల్గా అంటే ఇలాంటి ఒక జోనరా మూవీ ఇట్స్ అ టైమ్ ట్రావెల్ రైట్. అండ్ మీరు బిఫోర్ ఏం చేసేవారు సార్? బట్ బికాస్ మీరు కథని ఎంత గట్టిగా నమ్మకపోయి ఉంటే యూఆర్ కమింగ్ యాజ్ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, కథ మిమ్మల్ని ఎంత నమ్మించింది? ఒక ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళతో యంగ్ స్టార్స్తో యూఆర్ కమింగ్. ఈ మూవీని ఇప్పటికీ ఫర్ పాస్ట్ 1 year 200 పైన నరేషన్స్ ఇచ్చాను. నాట్ ఈవెన్ వన్స్ ఎవరన్నా ఎక్సైట్ అవ్వలేని వాళ్ళు లేరు స్టోరీ చెప్పినప్పుడు. సో దిస్ మూవీ యాక్చువల్లీ ద వే యాక్చువల్లీ స్టోరీ గోస్ అండ్ గోస్ అబౌట్ ఇట్ అన్నది ఇవన్నీ నేను అక్కడ డిజైన్ చేసినప్పుడే, యూఎస్లో డిజైన్ చేసినప్పుడే ఐ నో దిస్ వుడ్ బి అ షూర్ షాట్ సక్సెస్. ఇఫ్ పేపర్ మీద ఉన్నది ఇఫ్ యూఆర్ ఏబుల్ టు విజువలైజ్ అండ్ టేక్ ఇట్ ప్రాపర్లీ. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయిందా? అనుకున్న దానికన్నా ఎక్కువ అయిందా? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఫిక్స్డ్ టెంప్లెట్స్, ఫార్మాట్స్ అందరికీ ఏంటంటే ఒక దీంట్లో ఉన్నారు. నేను కార్పొరేట్ నుంచి రావడం వల్ల ఐ నెవర్ ఫాలోడ్ ఆల్ దట్. నా ఓన్గా చేశాను. సో మొత్తం సినిమా ఇంక్లూడింగ్ ద సాంగ్స్ 25 daysలో తీస్తాను. ఓ మై గాడ్. ఓకే. అండ్ యాక్చువల్లీ నేను క్వశ్చన్ అడుగుదాము అని అనుకున్నాను. సో బేసికల్గా పెద్ద పెద్ద డైరెక్టర్లే పప్పులో కాలేస్తున్నారు. యు ఆర్ సేయింగ్ 200కి పైగా నెరేషన్స్ నేను ఇచ్చాను, అందరూ వావ్ ఫీల్ అయ్యారని అంటున్నారు. బట్ వై యూ డోంట్ గో ఫర్ బిగ్ స్టార్స్? వై యూ గో ఫర్ సాయి రోనక్ గారు? అంటే వీఆర్ యాక్చువల్లీ అసలు చెప్పాలంటే దిస్ అన్ హిడెన్ ఎజెండా అండి. వీఆర్ స్టార్టింగ్ అ ఫిల్మ్ ఫ్యాక్టరీ. So this is my initial test in the water anamata. So I wanted to test the 360-degree of filmmaking. Adi na own ga experience cheddam ani cheppi I have stayed back here for 1.5 years and I did everything on my own because dini valla repodduna maaku bigger productions ki ellinappudu help avutadi ani cheppi this is a very good and it's like a university to me. I'm just learning. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వి లుక్ ఫార్వర్డ్ ఫర్ రివైండ్ అండ్ రివైండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇంకా సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. October 18th అందరూ థియేటర్స్కి వెళ్ళి రివైండ్ మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ TFPC.